ప్రజలు అడగాల్సింది ప్రభుత్వాధినేతలని, అట్లా సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని, బాబు ట్యాక్సులు కాదు బాబు, వస్తువులు ధర తగ్గిస్తారా తగ్గిరా అని గల్లా పట్టుకొని నెక్కదీసి అడగాల. ఎలా తగ్గద్ది అంటే నేను చెప్తాను సార్, వెరీ సింపుల్ పాయింట్ సార్. దీని గురించి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఏమని చెప్తానంటే అసలు వస్తువు ధర ఎలా తగ్గద్ది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటారు దీన్ని మన పరిభాషలో చెప్పాలంటే. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా తగ్గద్ది, ఉత్పత్తి ఖరీదు ఎలా తగ్గద్ది అంటే ఆ ఉత్పత్తిలో వాడేటటువంటి పదార్థాలు ఏ అయితే ఉంటాయో, ఉత్పత్తిలో భాగం పంచుకున్నటువంటివి ఏ అయితే ఉంటాయో, యుటిలిటీస్ ఏ అయితే ఉంటాయో వాటిని తగ్గిస్తే తప్ప నీకు వస్తువు ఉత్పత్తి ధర కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గదు. మేజర్ ఏంటంటే సార్, ఇప్పుడు లైక్ దట్ నేను చెప్తాను, పెట్రోలియం కాంపౌండ్ ధరలు తగ్గకుండా కూరగాయల ధరలు తగ్గుతాయి సార్. ఇవాళ బొంబాయిలో, హైదరాబాద్ మహానగరం కానీ, బాంబే మహానగరం కానీ వెజిటబుల్స్ తీసుకున్నారు సార్. 80% 80 రూపాయల నుంచి కిలో 100 రూపాయలు ఉంది ప్రతి ప్రోడక్ట్ బాంబే మార్కెట్లో, దేశ ఆర్థిక రాజధాని. హైదరాబాద్ లాంటి మహానగరంలో కూడా చూసినా 60 రూపాయలకి ఏం తక్కువ లేవు. ఏ కూరగాయల మార్కెట్ మన ఏ రైతు బజార్లో పోయినా 60 రూపాయలకు తక్కువ ఏ కూరగాయలు లేవు. ఈ కూరగాయల ధర పెరగటానికి మేజర్ కాంపోనెంట్ ఏంటో చెప్పనా సార్, పెట్రోల్, డీజిల్. ఒక వాహనం రావాలంటే డీజిల్. ఎప్పుడైతే పెట్రోలియం కాంపోనెంట్ని వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటున్నారు కదా భారతీయ జనతా పార్టీ పాలక వర్గము, ఏమి దీన్ని ఎందుకు తేలేదు జిఎస్టీలోకి? హైయెస్ట్ డిఎస్టీ 28%లోకైనా తేవచ్చు కదా. అప్పుడు ఆటోమేటిక్గా వస్తువు ధరలన్నీ సగానికి సగం పడిపోతాయి సార్. ఈ కోణంలో ఎందుకు ఆలోచించటం లేదు?